అక్షయ తృతీయ నాడు వీటిని కొన్నవారు శ్రీమంతులు. వాటిని కొనడం డేంజర్. వ్యాపారానికి, షాపింగ్ కి మంచి రోజు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేయాలని, వీటి వల్ల అదృష్టం వరిస్తుందని చెప్పారు. ఆ వస్తువులు ఏవంటే, వీటిని కొన్నవారు శ్రీమంతులు. అక్షయ తృతీయ రోజు భూమి, భవనాలు, ఫ్లాట్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడం మంచిది. దీంతో భక్తుల ఇళ్లకు అదృష్టం, సంపద, శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయని భావిస్తారు. పండుగ రోజు కొనుగోలు చేసిన వాహనం ప్రమాదాలు లేకుండా నడుస్తుందని, భూమి విలువ భారీగా పెరుగుతుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ నాడు ఇలాంటి వస్తువులు, ఆస్తులను కొనుగోలు చేసిన వారు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి సంపద, అదృష్టం, యవ్వనం, సౌందర్యం అందించే దేవత. ఈ రోజు ఆ తల్లిని పూజిస్తే అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. వ్యాపారానికి, షాపింగ్ కి మంచి రోజు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, షాపింగ్ చేయడానికి కూడా అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజున ఏ కొత్త పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుందని, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని. ఈ ఏడాది అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కూడా కలిసి వస్తుంది. చంద్రుడు పాలించే రోహిణి నక్షత్రం సమృద్ధి, సంతానోత్పత్తి, అభివృద్ధితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడికి ఇష్టమైన నక్షత్రం. ఇది ప్రేమ, సౌందర్యం, సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున ఉదయం 10:54 రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చేసే అన్ని కొనుగోళ్లు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. వాటిని కొనడం డేంజర్. అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు, కానీ ఆ రోజు కొన్ని పనులు చేస్తే అశుభం కలుగుతుంది. ముఖ్యంగా పండుగ నాడు ప్లాస్టిక్, అల్యూమినియం, స్టీల్ వంటి లోహాలతో చేసిన వస్తువులు కొనకూడదు. ఈ వస్తువులు రాహువు ప్రభావంతో ఉంటాయని, ఇంట్లోకి నెగటివిటీని తెస్తాయని నమ్ముతారు. అలాగే అక్షయ తృతీయ నాడు డబ్బులు అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లోని సంపద, శ్రేయస్సును మరోవైపు మళ్లించడానికి కారణమవుతుందని పండితులు చెబుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.